గురువు గారికి? అదే తెలియట్లేదు. వెళ్ళిపోయారు. ఈ వర్తమాన శబ్దము నజాతు న కామః నజాతు కామాన్ కామానుపజాయతే హవిష కృష్ణ వర్తమేన అని అక్కడ కూడా ఒకసారి వచ్చింది కదా. అందువల్ల నాకు అది ఏంటని క్లారిటీ అడిగాను అనమాట. అనంత్ గారు, గురువు గారు సిగ్నల్ పోయిందా ఏంటి అని అడుగుతున్నానండి. అవునండి, అవునండి, వస్తారు, గురుగారు వస్తారు. అంటే అంతా నిశ్శబ్దం అయిపోయిన ఉన్నారా? ఉన్నాము. రాలేదుగా గురువు గారు. గురువు గారు మహోదయ అస్మి. చెప్పండి సుమంగళ గారు. అక్కడ మీరు చెప్పిన దగ్గర ఒకవేళ అలాగంటే అపత్యం అంటే అక్కడ స్త్రీ పురుషుడు అని తెలియాలి కదా. అపత్యం పుమాన్ పుమాన్ అనొచ్చు. అవునండి, అందుకనే నరహ ఇది ఈ సందర్భం కాదు, అది కాదన్నారు కదా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వైశ్వానరహ అన్న పదాన్ని పరమాత్మగా తీసుకోవాలి అని మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వివరణ ఇక్కడ సంబంధం అవ్వదు అంటున్నారు అంతే. ఇప్పుడు మీరు చెప్పిన తప్పని కాదు. ఇక్కడ మనం అదే వేరే రకంగా అక్కడ వైశ్వానర ఋషికి ఆ సంతానం అప్పుడు ఆ సంతానాన్ని తీసుకోవచ్చు అపత్యంగా. వైశ్వానర ఋషికి ఆ సంతానం అన్నమాట, అట్లా తీసుకోవచ్చు. నేను చెప్పింది నేను ఎక్కడ నాకు తారసపడలేదు. మీరు చెప్పిన వైశ్వానర అని విశ్వనరసపుత్ర అని నేను ఎక్కడ చూడలేదు. అంటే అలా నాకు అన్నారు కదా గురూజీ, ఆ ఋషి ఉంటే, ఋషి పేరుంటే అట్లా తీసుకోవచ్చు. చెప్పండి ప్రకాశం గారు, చెప్పండి. అక్కడ భగవద్గీతలో చెప్పింది నేను ఒకసారి విన్నాను. అది కృష్ణుడు గురించి చెప్పారు. ఏంటంటే నిరంతరము అందరూ పని చేస్తూనే ఉండాలి అని అర్థం. అది నాగలక్ష్మి గారు అడిగారు కదా. నిరంతరము పని చేస్తూనే ఉండాలి, కర్మ గురించి ఆలోచించకుండా, కర్మ ఫలితం గురించి ఆలోచించకుండా పని చేస్తూనే ఉండాలి. నేను చేస్తున్నాను కదా మీరు కూడా చెయ్యాలి అనే భావంతో చెప్పినట్టు నేను ఒక్కసారి ఆ భగవద్గీతలో నేను విశ్లేషణ విన్నాను. అది నాగలక్ష్మి గారు డౌటా? ఇక్కడ వైశ్వానరుడు అంటే పరమాత్మకే అంటే విష్ణువు వాళ్ళకు శివుడికి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, అట్లా తీసుకోవచ్చు అని అడుగుతుంటే, అది శివుడు వీళ్ళందరికంటే కూడా పరమాత్మ, వాళ్ళు కూడా పరమాత్మ సంతానం. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. జీ ఎక్కడ ఆగిపోయిందండి? అదే వీళ్ళు డౌట్స్ అడిగారు కదా, అక్కడ చెప్పారు. విష్ణు సందర్భంలో అడిగినప్పుడు అంటే ఎక్కడ ఆగిపోయి నేను చెప్పాను దానికి. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా
గురులకు కూడా గురువు ఆయన, కాలబంధంలోకి రానటువంటి వాడు, ఆ పురుష విశేషుడు, పురుష విశేషమైనటువంటి వాడు ఆ పరమాత్మ ఈశ్వరుడు అని చెప్పుకున్నాం. దానికి యోగ శాస్త్రంలో మహర్షి పతంజలి క్లేశ కర్మ విపాకాశైర్ అపరామదిష్ట పురుష విశేషో ఈశ్వర, ఈశ్వరుడు ఎవరంటే దానికి పరిభాష చెప్పాడనమాట, ఈశ్వరుని చెప్పాడనమాట. అలాగే వీళ్ళంతా మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతా కూడా క్లేశ కర్మ విపాకాశాలతోటి వాళ్ళు యుక్తమై ఉన్నదన్నమాట, కాలబంధంలో యుక్తమై ఉన్నదన్నమాట. కాలబంధనంతో యుక్తం కానటువంటి వాడే ఆ పరమేశ్వరుడు, పురుష విశేషమైనటువంటి వాడు ఆ పరమాత్మ, ఆ ఈశ్వరుడు అని చెప్పుకున్నామట. కానీ ఈ గురులకు కూడా గురువైనటువంటి వాడు. వీళ్ళంతా దేవతలు, మనకు మహాన్ వ్యక్తులు. దేవతలు అంటే దివ్య గుణం కలిగిన వాళ్ళు అని చెప్పుకున్నామంట. అంటే దివ్య జ్ఞానం అంటే పవిత్రమైన దివ్య గుణం అంటే ఎవరిలో దివ్యత ఉంటుందో, పరిశుద్ధత ఉంటుందో, నిర్మలత్వం ఉంటుందో అటువంటి వ్యక్తులే ఆ దివ్య జ్ఞాన్ని పొందగలుగుతారు, దివ్య గుణాలను పొందగలుగుతారు. అంటే పరమాత్మను సాక్షాత్కారం పొందగలుగుతారు, పరమాత్మను దర్శించుకోగలుగుతారు అన్నమాట. లోకాంతుల యొక్క జ్ఞాన విజ్ఞాన్ని తెలుసుకోగలుగుతారు. అందుకే దివ్యమైన జ్ఞానం, అమూల్యమైన అపూర్వమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ఆ దేవతలకి చెప్పుకుంటున్నాను. వీళ్ళంతా మనకు మహాన్ పురుషులు, మహాన్ దేవతలు అన్నమాట. ఆ దేవతల యొక్క అడుగు జాడని నడుచుకుంటూ మనం మోక్షలోకాన్ని పొందవచ్చు. ఎందుకంటే బ్రహ్మతత్వాన్ని పొందిన వాళ్ళు అండి, బ్రహ్మజ్ఞానం పొందే వాళ్ళు మనకు ఉపదేశించారు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి చెప్పి. ఆ రకంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మనం కూడా వాళ్ళు ఏ రకంగా అయితే ఈ మార్గంలో ఉంటూ వాళ్ళు మోక్షలోకాన్ని పొందారో శరీరధారణ చేసి కూడా మనం కూడా వాళ్ళు చెప్పే విజ్ఞానం ద్వారా వారి యొక్క వాళ్ళ యొక్క ఆదర్శాలను మనం అనుసరిస్తూ మనం కూడా ప్రయత్నం చేసినట్లయితే, ఆ రకంగా స్తుతి ప్రార్థన యథార్థమైన స్వరూపాన్ని తెలుసుకుని ప్రార్థన చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం కూడా ముక్తిని, మోక్షాన్ని, ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతాము. అందుకే పూర్వేషామపి గురువు కాలేన అనవచ్చేద. పూర్వేషామి గురువు, ఇప్పుడు మనకు గురువులు ఉన్నారు, ఆ గురువులు కూడా గురువులు ఉన్నారా? ఆ గురువులకు కూడా గురువులు ఉన్నారు. అట్లా మనం పూర్వ సత్యయుగం వరకు వెళ్ళాం అనుకోండి, మనకి ఎంతవరకు గురు పరంపర మనకు చెప్పుకుంటున్నామో ఆ పూర్వంలో ఉండే గురువులకు కూడా గురువు ఆ పరమాత్మ, అందరికీ గురువు ఆ పరమాత్మ అన్నమాట. అందుకే కాలేన అనవచ్చే, ఇప్పుడు కాలబంధులకి రాడంట. వీళ్ళందరికీ మన గురువుల కింద ఈ కాలంలో ఉండాడండి, ఈ శతాబ్దం చెందిన వాడండి, ఈ సమయంలో ఈ రకంగా ఇటువంటి ఉపదేశం చేసేది, రకంగా విషయాన్ని ప్రతిపాదించాలని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. పరమాత్మ విషయంలో పరమాత్మ విషయం అంటున్నాం, దేవతల విషయం చెప్పుకుంటున్నాం అంట, ఆ గురువుల విషయం చెప్పుకుంటున్నాం. కానీ పరమాత్మ అలా కాదు, జన్మ తీసుకోడు. అజహ అని చెప్పుకున్నా, అజన్ముడు, ఎప్పుడు జన్మ తీసుకోడు. జీవులు జన్మ తీసుకుంటాయి, ముక్తాత్మలు జన్మ తీసుకోవచ్చు. వాళ్ళు ముక్తి మోక్షలోకానికి వెళ్ళకుండా జన్మ తీసుకొని ఆ లోక కళ్యాణం కొరకు వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ధర్మ జ్ఞానాన్ని ప్రచారం చేయవచ్చు అనమాట. ఆ విషయంలో మనకు రామాయణంలో మేఘనాథుడు రావణుడి కొడుకు మేఘనాథుడే కదా. మేఘనాథుడు యుద్ధం చేసేటప్పుడు నువ్వు అధర్మం చేస్తున్నానన్నా మీ నాన్న తప్పు చేశాడు, మాట జారిపోయాడు. మాట అంటే అప్పుడు మాట జారిన కూడా తప్పు, పాపం చేసినట్టే అనమాట. ఒక పరిస్థితిని అపహరించండి, మాట నోట్లోకి వచ్చినా కూడా అది తప్పు చేసినట్టే అనమాట. అంటే ఒక్కరోజు మాటలో స్ఖలనం వచ్చినట్టే వాళ్ళ ప్రాణం పోయిట్టే అనమాట. అంటే అక్కడ అంతమైతే అనమాట. ఆ రకంగా మాట జరిగింది కాబట్టి అందుకే అక్కడ తీసుకొచ్చాడు. కానీ జరిగిపోయింది కాబట్టి అక్కడ యుద్ధం చేయాలి ఆ పద్ధతి ప్రకారంగా. అప్పుడు వాళ్ళ అమ్మ అంటున్నామంట మండోడిది, నువ్వు నాన్న ఇది తప్పు చేశాను, నువ్వు మళ్ళీ అక్కడ అధర్మ పక్షుని యుద్ధం చేసి ఎందుకు నువ్వు జీవితం నష్టం చేసుకుంటావు, నువ్వు మోక్షానికి అధికారి, మంచి శివభక్తుడివి నువ్వు, అంటే ఆ పరమాత్మ భక్తుడివి, కాబట్టి నువ్వు యుద్ధం వదిలేసేయి, నువ్వు కూడా రాముని వైపు వెళ్ళు, లేదంటే రామునికి సమర్థించు, లేదంటే నీ సాధనలో నువ్వు లీనం అయిపో, నువ్వు అధర్మ పక్షుని యుద్ధం చేయొద్దంటే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావని, నాకు మోక్షం వద్దమ్మా, ఈ జన్మలు ఈ రకంగా నేను జన్మ తీసుకొని వచ్చాను, నా కర్తవ్య ధర్మ, ఇప్పుడు నా స్వార్థం చూసుకోకూడదు, మోక్షానికి నేను నాకు మళ్ళీ జన్మని తీసుకుంటాను, నేను ఇప్పుడు అధర్మపక్షం అయినప్పటికీ కూడా ఒక తండ్రికి కొడుకు నా బాధ్యత, నా ధర్మం, నేను ఇదే నా అధర్మపక్షం చేస్తాను, నాకు మోక్షం లేకపోయినా పర్వాలేదు, నేను మోక్షానికి మళ్ళీ పొందగలుగుతాను, ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఇప్పుడు చేసిన కర్మ ఫలితం ఉంటుందన్నమాట, తర్వాత నేను మోక్షాన్ని పొందగలుగుతామంట. అది నాకు మోక్షం వద్దని చెప్పి ఇక్కడ అధర్మ పక్షులు యుద్ధం చేస్తాడనమాట, తండ్రి పక్షులు యుద్ధం చేస్తాడనమాట. అలాగా మనకు అందుకే భగవద్గీతలో మనం చెప్పుకుంటాం కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, అట్లా అధర్మానికి ఎప్పుడైతే నాశనం అయిపోతుందో మళ్ళీ జన్మ తీసుకొని వస్తా అని చెప్పి శ్రీకృష్ణుడు ఏ విధంగా మనకు భగవద్గీతలో చెప్పారో ఆ రకంగా
ఎవరైనా కూడా ఏ ఋషులు అయినా ఏ మహాత్ములైనా మహాన్ పురుషులైనా కూడా జన్మ తీసుకొని రావాలి సమస్త లోక కళ్యాణం కొరకు. ఏ మహాపురుషుడైనా ఏ సాధకుడైనా ఖాళీగా ఉండడండి. నిజంగా జ్ఞాన విజ్ఞానం ఉంటేనా ఆ పరమాత్మ ఈ విధంగా పుష్పం దగ్గర ఏ సుగంధం ఉన్నది ఏ విధంగా అందరికి వ్యాపింపచేస్తుందో, నువ్వు వచ్చినా కాదనుకున్నా వద్దనుకున్నా అది అందరికీ వర్తిస్తున్నాడు. అలాగా ఏ మహాపురుషుల దగ్గరైనా ఏ వ్యక్తుల దగ్గరైనా ఏ ధర్మాత్మల దగ్గరైనా జ్ఞాన విజ్ఞానం ఉందనుకోండి, అది సహజంగా అందరికీ వాళ్ళు పంచిపెడతాడు, ఖాళీగా ఉండదన్నమాట. నిత్య నిరంతరంగా పరోపకార భావనలో వస్తున్నాడు. నిజంగా ఎవరైతే పరమాత్మ భక్తుడు, ఎవరైతే భక్తుడు అంటే పరోపకార గుణంతో యుక్తమై ఉంటాయని. పరమ భక్తుడు అంటే పరమ ఉపకారము సమస్త జీవులను చేస్తూ ఉంటాడు అన్నమాట. కేవలం స్వార్థంగా ఉన్నాడు. ఏ భక్తుడైనా ఏ ఈశ్వర ప్రేమ అంటున్నా అంటే ఖచ్చితంగా ఈశ్వర ప్రేమ అంటేనా ఆయన పరోపకార వ్యక్తి అయి ఉంటాడు అనమాట. సమస్త జీవులను తనగా భావించి తనతో పోల్చుకొని ఆత్మవత్ వ్యవహారం చేసుకుంటూ సమాన వ్యవహారంతో ఉపకారం చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఆత్మ కళ్యాణం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి అలాగా మనకు మహాపురుషులు దేవతలంతా కూడా అలాగ అవతరం తీసుకొని వచ్చారంటే దానికి సందేహం లేదు. తీసుకొని వచ్చారు, జన్మ తీసుకొని వచ్చిందని అవతరం కింద చెప్పుకుంటాం మనం. కాబట్టి అందుకే మన ఈ రోజు వరకు వాళ్ళ మహాపురుషులు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ వారి ప్రకారంగా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మన కలి ప్రభావం అటువంటిది. కాబట్టి మనం వాళ్ళు చెప్పిన విషయాలు కూడా తెలుసుకోలేకుండా మనం స్వార్థంలో ఉంటూ, అవిద్య అంధకారంలో ఉంటూ, కామ క్రోధ లోభ మత మాత్సర్యాలో ఉంటూ అదే గర్తంలో అదే సంసార సాగరంలో అలాగే దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నామంట. అంటే వాళ్ళు చెప్పిన విధంగా మన మహాపురుషులు మన దేవతలు ఎవరిగా పూజిస్తున్నామో వాళ్ళు చెప్పిన విధంగా కూడా నడుచుకోవడం లేదు. మనకు మహాభారతం రామాయణం ఇవన్నీ ఒక విశిష్టమైనటువంటి ఇది చదువుకున్న తర్వాత మనకి ఇంకే చదవాల్సిన అవసరం లేదన్నమాట. దాని ప్రకారంగా వాళ్ళ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని మనం జీవించినా కూడా మన జన్మ ధన్యం అవుతుంది. మనం కూడా మోక్షానికి అధికారి కాగలుగుతాం, పరమాత్మను పొందగలుగుతాం, ఐశ్వర్యం పొందగలుగుతాం అన్నమాట. కానీ మనం అవన్నీ చేయడం లేదన్నమాట. ఆ రకంగా అవిద్య అంధకారంలో ఓతప్రోతమై ఉన్నాము. అస్తు. కాబట్టి మనకు యథార్థమైన స్వరూపాన్ని అనేది మన కేవలం శాస్త్రం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. కానీ వాస్తవంగా ఇప్పట్లో ఇలాగా అవినాశి అయినటువంటి నిరాకారుడు అయినటువంటి పరమాత్మ వరకు మనం చెప్పలేకుండా సామాన్యంగా ఇప్పుడు లోకంలో ప్రత్యక్షంగా ఉన్న గురువుల గురించి మనం చెప్పుకుంటాం, కానీ దాని దాటి కూడా ఒక సత్తా అని చెప్పి చాలా తక్కువ చెప్పుకుంటున్నాం అంట. అంతటా వ్యాపించి చెప్పుకుంటాం, శాబ్దిక జ్ఞానం ఉంది, కానీ యథార్థ స్వరూపాన్ని మనం పూజించడం లేదన్నమాట. అంటే అంతవరకు ఎవరు వెళ్ళడం లేదంట. ఆ శాస్త్రాలను ఎవరు అధ్యయనం చేయడం లేదు సంపూర్ణంగా. మనం ఎక్కడ అపవాదంగా ఉన్నాయి, కానీ పూర్తిగా అంటే బ్రహ్మే కావాలి, నాకు బ్రహ్మే లక్ష్యం అని చెప్పి మొదట్లో సత్యయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో ఏ రకంగా అయితే ఉన్నారో ఆ రకంగా చేయడం లేదన్నమాట. సత్యయుగంలో మొత్తం ఆ రకంగా ముని వృత్తిని బాగా ఆచరిస్తూ వాళ్ళు ఎక్కువగా యథార్థాన్ని స్తుతించే వాళ్ళు అన్నమాట. అలాగే త్రేతాయుగంలో కూడా అప్పుడు ధర్మం గురించి ఎక్కువగా చెప్పేవాళ్ళు అన్నమాట. మునివృత్తి సత్యయుగంలో ఎక్కువ సత్యాన్ని ఆచరించే వాళ్ళు, అక్కడ యథార్థమైన జ్ఞానం ఉండేది. త్రేతాయుగంలో వచ్చేసరికి అక్కడ మునివృత్తిని ఎక్కువ ఆచరించే వాళ్ళు అన్నమాట. అది కూడా కాలంతో తగ్గిపోవడం వల్ల మళ్ళా ద్వాపర యుగం వచ్చేసరికి ధర్మం వరకు వచ్చేసింది అన్నమాట. ఆ కాలాంతరంలో ఆ ధర్మం కూడా నష్టం కావడం చేత ఇప్పుడు కలియుగంలో దానం ఒకటి మిగిలిపోయింది అన్నమాట. కలియుగంలో దానాలు ఒకటి ధర్మాలు చేస్తున్నామన్నమాట. అది కూడా అది నష్టమైంది అనుకోండి, ఇప్పుడు ఏం ఉండదన్నమాట. ఏదో కొంత దాన గుణం ఉంది కాబట్టి మనం ఈ సంసారం కొనసాగుతూ ఉన్నామన్నమాట. ద్వాపర యుగంలో ధర్మం కొరకు ప్రయత్నం చేసేదన్నమాట. త్రేతాలో అక్కడ మునివృత్తిని ఎక్కువగా ఆచరించే వాళ్ళు అన్నమాట. అవన్నీ రాష్ట్రం నశిస్తూ క్షీణిస్తూ వస్తున్నాయి కాబట్టి మనము ద్వాపరం వరకు వచ్చే తర్వాత కలియుగంలో మనం దాన వరకు వచ్చి మిగిలిపోయామన్నమాట. అదే దాన ధర్మాలు చేస్తున్నాం, కానీ అవి కూడా మెల్లమెల్ల క్షీణిస్తున్నాం. ఇక క్షీణించినట్లయితే కలియుగం యొక్క ప్రభావం పరాకాష్ఠకు చెందినప్పుడు ఇది కూడా అంత నష్టం అయిపోతుంది అన్నమాట. అంటే ఆ ప్రభావం ఉండదన్నమాట. ఎక్కువ అధర్మం అన్యాయం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, అది అంతమైపోతుంది అన్నమాట. మళ్ళీ పూర్వస్థితి పూర్వ వైభవం వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చిన్న చిన్న అక్కడక్కడ చూసిన ఖండ ప్రళయాలు ఇవన్నీ దైవిక దుఃఖాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ అధర్మం అన్యాయం ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే అది పరమాత్మ యొక్క శక్తి ద్వారానే, పరమాత్మ యొక్క ప్రకోపడం ద్వారానే ఇవన్నీ మనకు అక్కడక్కడ ఖండ ప్రళయాలు మనకు జల ప్రళయాలు కలుగుతూ ఉంటాయి. అది దైవీ శక్తి ద్వారా వచ్చినటువంటి ప్రళయాలు అనమాట. దాన్ని ఎవరు ఆపలేదు అనమాట. కాబట్టి దైవిక దుఃఖాలను మనం ఎదుర్కోలేము. దైవిక దుఃఖాలు ఎక్కడైతే పరమాత్మకు అన్ని తెలుసు కాబట్టి, సర్వవ్యాపకుడు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి, ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా దానికి న్యాయం చేయాలో ఆ రకంగా న్యాయానుగుణంగా పరమాత్మ వ్యవస్థ చేస్తూ ఉంటాడనమాట. అస్తు. ఈ రకంగా మనకు విషయంలో సందర్భాన్ని బట్టి అనేక రకంగా చెప్పుకున్నాము. సో మనకు ప్రకృతం గమనించినట్లయితే ఇక్కడ వైశ్వానర శబ్దం అనేది మనకు ప్రకృతి వాచకము, ఆ పరమాత్మ యొక్క వాచకము అని చెప్పి మనం అనేక రకాలుగా పుష్టి చేసుకున్నాము. అదే విషయాన్ని కేవలము తథా దృష్టి అది అసంభవం, అసంభవాత్ ఈ
హేతువుల ద్వారా కాకుండా పురుషమపి చేయనం అదీయతే ఈ హేతువే కాకుండా ఇంకా కూడా కొన్ని హేతువులు చెప్పారనమాట. అవేంటో మనం చూద్దాం. అస్తు చూడండి. నెక్స్ట్ వచ్చేసి 20వ సూత్రం గమనించండి. అత ఏవ న దేవత భూతం చ. దేవతని దేవతలు అన్నమాట, అంటే సూర్యాది దేవతలు ఏవైతే ఉన్నాయో అత ఏవ. అందుకే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, వైశ్వానర శబ్దం అవుతుంది పరమాత్మ యొక్క వాచకమే, ఇది అగ్నివాచకం కాదు, భౌతిక అగ్నివాచకం కాదు అని చెప్పి అనేక రకాలుగా చెప్పుకున్నామట. అందుకే దాన్ని పుష్టికృతంగా చెప్తున్నాడు, అత ఏవ నా దేవత భూతం చ. అందుకే దేవత స్థూల భౌతిక అగ్ని దేవత ఏదైతే ఉందో అది కానీ, భూతం చ భూతంలో ఉండే అగ్ని కానీ మనం తీసుకోకూడదు. వైశ్వానర శబ్దానికి మనము పరమాత్మ యొక్క అర్థమే తీసుకోవాలి అని చెప్పి ఈ సూత్రము చెప్తుంది. చూడండి, అత ఏవ. అత ఏవ అంటే ఏభ్యో పూర్వోక్తేభ్య హేతుభ్య. పూర్వం చెప్పుకున్నాం కదా మనం, అసంభవాత్ పురుషమపి ఏనం అధీయతే తథా దృష్టి ఉపదేశాత్ చెప్పుకున్నాం కదా. అవి హేతులు ఏవైతే ఉన్నాయో, ఏభ్య పూర్వోక్తేభ్యో హేతుభ్య ఏవ నా దేవత భూతం చ. దాన్ని ఓపెన్ చేసి చెప్తాను. అత్ర పఠితో వైశ్వానరో నా దేవతాత్మక. ఇది దేవతాత్మక కాదు, అంటే సూక్ష్మ అవ్యక్త వైద్యుత శక్తి రూప పదార్థ. అంటే ఇది సూక్ష్మమైంది, అవ్యక్తమైంది, వైద్యుత్ శక్తి రూపకమైంది పదార్థము కాదు. ఇది వైశ్వానర శబ్దము ఇక్కడ పరమాత్మ యొక్క వాచకమే కానీ ఇక్కడ దేవతాత్మక వాచకం కాదు. అంటే సూక్ష్మమైంది కాదు, అవ్యక్తమైంది కాదు, వైద్యుత్ శక్తి రూపక పదార్థం కాదు. అలాగే నైవ భూతం అంటే భౌతిక రూప పార్థివాగ్ని. ఆ భూతాల్లో ఉండే మన పార్థివాగ్ని ఏదైతే ఉందో, భూమి లోపల ఉండే అగ్ని ఏదైతే ఉందో, అగ్ని భూతం ఏదైతే ఉందో ఆ భౌతిక అగ్ని తీసుకోకూడదు. అందుకే నా దేవత నా భూతం చ అంటే భూతంలో ఉండే అగ్ని తీసుకోకూడదు, భౌతిక అగ్ని తీసుకోకూడదు. దేవత అంటే సూక్ష్మంగా అవ్యక్తంగా ఉన్నటువంటి వైద్యుక్త శక్తి రూపంలో ఉన్న పదార్థాన్ని కూడా మనము తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ వైశ్వానర శబ్దానికి దేవతావాచకం కాదు, ఆ పార్థివ అగ్ని కూడా కాదు, భూతం అంటే పార్థివ అగ్ని కూడా కాదు. కాబట్టి మనం ఏం తీసుకోవాలి, వైశ్వానర శబ్దము పరమాత్మ యొక్క వాచకమే, ఇది దేవతావాచకం కానీ భూతాగ్ని వాచకం కాదు అని చెప్పి ఈ రకంగా మనకు ఈ సూత్రార్థం ద్వారా కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత ఇంతే కాకుండా మళ్ళీ ఏమంటున్నారంటే ఇక్కడ జైమిని ఋషి యొక్క దృష్టాంతం. అప్పుడు ఆయన ప్రామాణిక వ్యక్తి కాబట్టి, ఆత్మవేత్త కాబట్టి, బ్రహ్మవేత్త కాబట్టి ఆయన యొక్క వచనం చెప్తున్నారు. ఆయన కూడా ఏమని చెప్పాడు జైమిని మహర్షి, సాక్షాదపి అవిరోధం. లేదండి, వైశ్వానర శబ్దం డైరెక్ట్ గానే మనం తీసుకోవచ్చు, పరమాత్మ యొక్క వాచకమే, దాంట్లో ఎటువంటి విరోధం లేదు. అది అగ్నివాచకం అనే అర్థం వస్తుంది, జటాగ్నివాచకం చెప్పడానికి అవసరమే లేదు. డైరెక్ట్ గా మనం వైశ్వానర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే, దాంట్లో ఎక్కడ ఏ దాంతో విరోధం లేదు అని జైమిని మహర్షి చెప్పాడు అనమాట. ఆయన ఎందుకంటే ప్రామాణిక వ్యక్తి కాబట్టి దాని యొక్క అంటే మహర్షి వేదవ్యాసు ఉన్న సమయంలో వీళ్ళంతా కూడా ఋషులు ప్రామాణికమైన వ్యక్తులు అన్నమాట, ఆత్మవేత్తలు అన్నమాట, బ్రహ్మవేత్తలు అన్నమాట వీళ్ళంతా. అందుకే ఆయన యొక్క దృష్టాంతం కూడా చెప్పాడు ఇక్కడ, ఆయన పేరు తీసుకొని చెప్పారు. సాక్షాదపి అవిరోధం జైమిని మహర్షి కూడా ఏం చెప్పారంటే, సాక్షాత్ డైరెక్ట్ గా వైశ్వానర శబ్దం డైరెక్ట్ గా తీసేసుకో, అది పరమాత్మ యొక్క వాచకమే, ఎక్కడ కూడా ఇది పరమాత్మ యొక్క వాచకం కాదని చెప్పి విరోధం ఎక్కడ రాదు. నీకు ఎక్కడ విరోధిస్తారో అక్కడ చూపించు, ఎక్కడ కూడా విరోధం లేదు. అంటే పరమాత్మను వైశ్వానర శబ్దంతో కూడా మనం చెప్పుకోవచ్చు, ప్రస్తావించుకోవచ్చు. దానికి మనం ముందు అనేక రకాలు చెప్పుకున్నామంట, అగ్ని, వరుణ, ఇంద్ర అని చెప్పి. అలాగే తథా దృష్టి ఉపదేశం చేసుకుంటామో ఇక్కడ డైరెక్ట్ గా చేసుకోవచ్చు, దాంట్లో సందేహం లేదు, ఎటువంటి విరోధము లేదు అని చెప్పి జైమిని యొక్క దృష్టాంతం కూడా ఇక్కడ చెప్పారన్నమాట. చూడండి, సాక్షాతపి అవిరోధం జైమిని. ఆ సూత్రాన్ని ఓపెన్ చేసి చెప్పారు చూడండి. జైమిని ముని ఇక్కడ జైమిని మునిస్తూ ఇదమపి మన్యతే. జైమిని మునిస్తూ ఇదమపి మన్యతే యత్. ఆయన ఇది కూడా స్వీకరిస్తున్నాడు. ఏ రకంగా స్వీకరిస్తున్నాడు అంటే, యత్ పూర్వోక్తేభ్య, పూర్వం ఏం చెప్పుకున్నాం, తథా దృష్టి ఉపదేశాత్ అంటే పరమాత్మ యొక్క దృష్టి, అంటే వైశ్వానర యొక్క దృష్టి ఉపదేశం చెప్పబడిందన్నమాట. అంటే పరమాత్మ దృష్టి ద్వారా ఉపదేశించుకున్నామాట. ఎలాగైతే
దృష్టి, వరుణ దృష్టి, వాయు దృష్టి ప్రకారంగా మనం ఏ విధంగా వాదం కూడా సందర్భాన్ని బట్టి ఏ రకంగా అయితే ఆ దృష్టి భేదంతో ఉపదేశించుకున్నామో అలాగే వైశ్వాన దృష్టి ప్రకారం ఉపదేశించుకున్నాము. అందుకే పూర్వోక్తేభ్య తథా దృష్టి ఉపదేశ అసంభవ పురుష విశేషేణ, ఇక్కడ 3 హేతులు చెప్పుకున్నాం. పురుష రూపంలో చెప్పుకున్నాం అని చెప్పి అసంభవ హేతువు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా లక్షణాలు ఏవైతే ఉన్నాయో పురుషుల్లో అన్య జీవుల్లో సంభవించవు అని చెప్పి. అందుకే తథా దృష్టి ఉపదేశ అసంభవ పురుష విశేషేణ రూపహేతుభ్యో అతిరిక్తం. ఈ ముందు చెప్పిన సూత్రంలో ఏ హేతువులు ఏ ప్రమాణాలు అయితే చెప్పావో వాటికంటే అతిరిక్తంగా విశేషణ రూప హేతుభ్యో అతిరిక్తం సాక్షాత్ వైశ్వానర శబ్దోపి, సాక్షాత్ డైరెక్ట్ గా వైశ్వానర శబ్దోపి పరమాత్మ వాచకో అస్తి నైవ కథంచిదపి విరోధో అత్ర. అక్కడ డైరెక్ట్ గా వైశ్వాన శబ్దం పరమాత్మ యొక్క వాచకమే. నైవ కథంచిదపి విరోధ, ఎక్కడ కూడా ఏ రకంగా కూడా దాన్ని విరోధం చేయదన్నమాట. పరమాత్మ యొక్క వాచకం కాదు ఇది భౌతిక అగ్ని వాచకం అని చెప్పి ఎక్కడ విరోధం రాదు దీంట్లో. నువ్వు ముందు చెప్పిన హేతులే కాకుండా అతిరిక్తంగా కూడా మనకు వైశ్వానర శబ్దము పరమాత్మ యొక్క వాచకమే, దాంట్లో ఏం లేదు. ఇంకా గట్టిగా దృఢంగా చెప్పవచ్చు. నైవ కథంచిదపి విరోధో, ఇక్కడ ఎటువంటి విరోధం కూడా లేదు. అర్థాత్ అంటే అత్రతో పురుష విశేషాదపి విశేషణాన్యపి సంతి. ఎందుకంటే పురుష విశేషణాలు కూడా అంటే పరమాత్మ యొక్క విశేషణాలు విశేషంగా ఉన్నాయి. పురుష విశేషణాన్యపి సంతి కింటు విశేషణైర్ వినాపి వైశ్వాన శబ్దో ముఖ్య రూపేణ పరమాత్మ వాచక ఏవ పరమాత్మని ఏవ తస్య ముఖ్యార్థో ఘటతే నా అన్యత్ర. ఇక్కడ మనకు దాన్ని ఇంకా ఓపెన్ చేసి ఏ రకంగా చెప్పంటే అర్థాత్ అత్ర పురుష విశేషణాన్యపి సంతి. ఆ పురుష విశేషణాలు వైశ్వాన శబ్దానికి ఆ పరమాత్మలో ఘటితమైనటువంటి లక్షణాలే గుణాలే మనకు చెప్పబడ్డాయి. అవన్నీ చాలా ఉన్నాయి. అయినప్పటికీ కింటు విశేషణేది వినాపి, ఆ విశేషణాలు లేకపోయినప్పటికీ కూడా ఆ పురుషుని వాచకం అది పరమాత్మ యొక్క వాచకం అని చెప్పడానికి ఏ విధంగా విశేషణాలు ఉన్నాయో అవే కాకుండా మనకు చాలా ఉన్నాయి. అవైతే అవి కాకుండా కూడా విశేషణేది వినాపి, విశేషణాలు లేకుండా కూడా వైశ్వాన శబ్దం ముఖ్య రూపేణ ముఖ్యంగా ప్రధానంగా పరమాత్మ వాచక అది పరమాత్మ యొక్క వాచకమే తీసుకోవాలి. పరమాత్మని ఏవ తస్య ముఖ్యార్థం ఎందుకంటే పరమాత్మనే ఆ ముఖ్యార్థాలు అంటే పరమాత్మకు సంబంధించిన విషయాలు ఏవి చెప్పుకున్నాయి ఆ పరమాత్మలో ఘటితం అవుతాయి కానీ పరమాత్మలో వర్తిస్తాయి కానీ అన్య జీవుల్లో అన్య భౌతిక అగ్నిలు ఎక్కడ కూడా వర్తించవు. అందుకే తస్య ముఖ్యార్థో ఘటితే ఆ పరమాత్మని ఏవ తస్య ముఖ్యార్థో ఘటితే పరమాత్మలో మాత్రమే ఆ ముఖ్యమైన అర్థాలు ఏవైతే ఉన్నాయో విశేషణాలు ఏం చెప్పుకున్నామో అవి పరమాత్మలో సంభవిస్తాయి. నా అన్యత్ర ఎక్కడ కూడా వేరే అగ్నిలో భౌతిక అగ్నిలో అవి కనిపించవు. అందుకే చెప్పుకున్నాం యద్ విశ్వం అంటే ఈ సంపూర్ణ విశ్వం అంటే ఏం చెప్పుకున్నా ఇక్కడ ఓపెన్ చేసి చెప్పాడు. చరా అచరాత్మకం జగత్, ఈ చరా అచరాత్మక జగత్ అంతని కూడా అచరాత్మకం జగత్ విశ్వాన్ లేదా ఈ మొత్తం సంపూర్ణ విశ్వాన్ పదార్థ విశ్వం నుండి సమస్త పదార్థాలను నయతీతి విశ్వానరహ. ఇక్కడ చూడు వైశ్వాన శబ్దానికి ఏ రకంగా ఉత్పత్తి చెప్పారంటే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు విశేషణాలు లేకుండా కూడా వైశ్వానర శబ్దం డైరెక్ట్ గా ఆ శబ్దమే డైరెక్ట్ పరమాత్మ యొక్క అర్థాన్ని ఇస్తుంది. చూడండి దీని యొక్క వ్యుత్పత్తి, దీని యొక్క అర్థం, దీని యొక్క పరిభాష ఏమిటంటే విశ్వం అంటే చరా అచరాత్మకం జగత్. ఈ జగత్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేసేప్పుడు విశ్వాన్ పదార్థం విశ్వంలో సమస్త పదార్థాలను నయతీతి విశ్వానరహ, ఈ సమస్తంలో విశ్వంలో ఉండే విశ్వానరహ శబ్దం అయితే ఉందో ఈ విశ్వంలో ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఈ అచరాత్మకమైన జగత్ అంతని కూడా నయతి తీసుకెళ్తున్నాడనమాట. పరమాత్మ గతిశీలంగా నడిపిస్తున్నాడనమాట. అందుకే విశ్వానరుడు అని చెప్పుకున్నాము. ఆ పరమేశ్వరిని విశ్వానరుడు అని చెప్పుకున్నాము. ఆ విశ్వానరహ ఏవ వైశ్వానరహ, ఈ విశ్వానరుడే వైశ్వానరుడు అవుతున్నమాట. అంటే ఇక్కడ ఈ విశ్వానర శబ్దం చేత అన్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు తదితో అన్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు వైశ్వానర శబ్దం వస్తున్నమాట, ఉత్పన్నం అవుతున్నమాట వ్యాకరణ నియమం ప్రకారంగా. అందుకే విశ్వానర ఏవ వైశ్వానర స్వార్థే తద్దిత అన్ ప్రత్యయ. అక్కడ విశ్వానర శబ్దం చేత తద్దిత అన్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు అది వృద్ధి చేసుకుంటే వైశ్వానర అయిపోయింది అన్నమాట.
కాబట్టి ఇక్కడ మనకు ఈ విశ్వానరుడు అంటే ఏమిటంటే విశ్వంలో ఉన్నటువంటి సమస్త పదార్థమును సమస్త చరాచర జగత్తునంతా కూడా తీసుకెళ్లేటువంటి వాడు కాబట్టి విశ్వానరుడు అంటాము. ఆ విశ్వానరుడే వైశ్వానరుడు అయిపోయింది అనమాట. ఇక్కడ విశ్వానరుడు అన్నా వైశ్వానరుడు అన్నా రెండు ఒకటే అనమాట. శబ్దభేదం ఉంది కదా, అర్థభేదం కాదు. ఈ విశ్వం అంతటిని తీసుకెళ్లేవాడు కాబట్టి ఆ విశ్వానుడు పరమాత్మ యొక్క సందర్భాలు చెప్పుకున్నాం. విశ్వానుడే ఆ వైశ్వానరుడు, ఆ వైశ్వానరుడే ఆ పరమాత్మ. కానీ పరమాత్మ అంతటా తీసుకెళ్తే గతిశీలంగా నడిపిస్తున్నా కాబట్టి మనం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి. ఈ విశ్వాన శబ్దంలో ఉండే అర్థమే మనకు పరమాత్మ యొక్క అర్థాన్ని ద్యోతిస్తుంది, ప్రకాశిస్తుంది. ఇక్కడ భూతాగ్ని అనే అర్థమే రాదు. ఒక భూతాగ్ని తీసుకున్నాక దాని విశేషణముల ద్వారా కూడా మనకు అనేకంగా ఉదాహరణ చెప్పుకున్నాము. కానీ స్వతంత్రంగా కూడా విశ్వానర శబ్దము మనకు పరమాత్మ యొక్క వాచకమే. విశ్వాన శబ్దం వైశ్వానరగా మనం అని ప్రతిని తెచ్చుకున్నప్పుడు వ్యాకరణ ప్రకారంగా వైశ్వాన శబ్దాన్ని ఉపయోగించుకుంటాము. కాబట్టి ఇది మనం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి డైరెక్ట్ గా కూడా అని చెప్పి జైమిని ముని ఈ రకంగా చెప్పారన్నమాట. అది ఎలాగంటే యథా రక్ష ఏవ రాక్షస ఇది నామ అవిరోధ. రక్షాన్య రాక్షసాన్య రెండు ఒకటే అండి, శబ్దభేదమే కానీ అర్థభేదం కాదు. ఇక్కడ రక్ష ఏవ రాక్షస ఇది తు నామ అవిరోధ. ఇది కొంచెం ఒక ఉదాహరణ చూపించాడు. రెండు ఒకటే అండి, శబ్దభేదం ఉంది కానీ చెప్పి అర్థభేదం ఉంది. ఇక్కడ అది వ్యాకరణ నియమానుసారంగా అలా ఉంటుంది అని చెప్పి నామ అవిరోధం. ఇక్కడ నామంలో ఎటువంటి విరోధం లేదు. అందుకే స్థాన విరోధో అపి అస్తి. ఇక్కడ స్థాన విరోధం కూడా ఉందన్నమాట. స్థాన విరోధోపి అందుకే స్థాన అవిరోధోపి అస్తి. ఇక్కడ స్థానం కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ యొక్క స్థాన విషయంలో కూడా విరోధత అంటే ఏమీ లేదంట. అవిరోధం వస్తే స్థాన దృష్టిగా ఆ పరమాత్మ ఏ స్థానంలో ఉంటాడు ఆ విషయంలో తీసుకునే ఎటువంటి విరోధం లేదు. స్థాన అవిరోధో అపి అస్తి. పరమాత్మను విభుత్వ పరమాత్మ ఒక స్థానంలో ఉండని చెప్పడానికి లేదు. అందుకే స్థాన విషయంలో ఎటువంటి విరోధం కూడా లేదంట. పరమాత్మ సర్వవ్యాపకుడు కాబట్టి ఈ స్థానంలో ఉన్నాడు, హృదయ స్థానంలో ఉన్నాడు, హృదయ గుహాశయంలో ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, సమస్త జీవుల్లో ఉన్నాడు, సమస్త అంగాల్లో ఉన్నాడు, అంతటా ఓతప్రోతమై ఉన్నాడు. కాబట్టి ఆయన పరమాత్మను విభు కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి హృదయ ప్రదేశేపి సదా వర్తతే. ఆ రకంగా హృదయ ప్రదేశంలో మన హృదయాకాశంలో కూడా ఆ పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు. తస్మాత్ నా తస్య స్థాన విరోధో ప్రసంగో అపి. ఇక్కడ స్థాన విరోధ ప్రసంగం లేదు. ఇప్పుడు హృదయ స్థానంలో ఉన్నాడు, ఇంకా వేరే స్థానంలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా అని చెప్తే వేరే స్థానంలో లేడని కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. ఎందుకంటే ఆయన విభూ స్వరూపుడు అనమాట. విభూ అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనకు ఆ సందేహం రాదు. కాబట్టి స్థాన విరోధ ప్రసంగం కూడా మనకు రాదు. కాబట్టి మనకు సాక్షాదపి అవిరోధం జైమినిది. అందుకే ఈ విశ్వానర శబ్దమే విశ్వం అంతటి కూడా తీసుకెళ్లేటువంటి వాడు కాబట్టి ఆ పరమాత్మ వైశ్వానుడు అని చెప్పుకున్నాం. ఆ వైశ్వానుడే పరమాత్మ కాబట్టి ఇక్కడ వైశ్వానర శబ్దం పరమాత్మ యొక్క అర్థాన్ని బోధిస్తుంది. స్థూలాగ్ని భౌతికాగ్ని మనం తీసుకోకూడదు. స్థాన విరోధం కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ స్థానంలో ఉంటానని చెప్పని పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఈ హృదయ స్థానంలో ఉన్నాడు, హృదయం బయట ఉన్నాడు, సమస్త అంగాల్లో ఉన్నాడు, అంతటా ఓతపోతమై ఉన్నాడు. కాబట్టి ఈ రకం కూడా వైశ్వాన శబ్దం పరమాత్మక వాచకం అని చెప్పి ఈ జైమిని యొక్క దృష్టాంతం కూడా మనకు స్పష్టమవుతున్నాం. ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు అంతేకాకుండా జైమిని ఋషి కాకుండా ఇంకొక ఋషి చెప్పాడు. స్థాన విరోధ ప్రసంగే తు ఆస్మరత్యస్య మతం కథయతి యత్. ఆస్మరత్య అని ఒక ఋషి ఉండేవాడని చెప్పు. అంటే ఈ విధంగా జైమిని అని చెప్పుకున్నాము, జైమిని అని చెప్పుకున్నాము. ఆస్మరత్య ఆ ఋషి యొక్క ప్రమాణం కూడా చూపిస్తున్నాడు. ఆస్మరత్య కూడా వైశ్వాన శబ్దాన్ని పరమాత్మ యొక్క వాచకంగా తీసుకున్నాడు. పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి దీన్ని దృఢంగా చెప్పారనమాట. అందుకే చెప్పినాడు స్థానాది విరోధ ప్రసంగే. స్థాన విరోధ ప్రసంగంలో పోయి ఇక్కడ గృహాశయంలో ఉన్నాడంటే వేరే స్థానంలో లేడేమో, హృదయాకాశంలో ఉంటాడు, ఇంకొక అన్య స్థానంలో ఉండడు. అట్లాంటి విరోధమైన ప్రస్తావన చేసినట్లయితే పూర్వపక్షి దానికి కూడా సమానం చెప్తున్నాడు. స్థాన విరోధ ప్రసంగేతు ఆస్మరత్యస్య మతం. ఆస్మరత్య ఋషి యొక్క మతాన్ని కూడా కథయతిగా చెప్తున్నది అనమాట. ఆయన ఏమంటున్నాడు ఎత్తు చూడండి. అభివ్యక్తి ఇది ఆస్మరత్య. ఈ పరమాత్మ యొక్క అర్థాన్ని అభివ్యక్తం చేసిన దాంట్లో రెండో వికల్పమే లేదు, సందేహమే లేదు. అక్కడ అభివ్యక్తే మనకు చెప్తుంది. ఆ అభివ్యక్తిని కథనం, అభివ్యక్తిని ప్రతిపాదనం. ఈ ప్రతిపాదనం ద్వారా ఈ ప్రకరణం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంటే దాంట్లో మళ్ళీ ఇక్కడ భూతాగ్ని అని చెప్పి ఇంకా వేరే అర్థం అని చెప్పి తీసుకోవడానికి అవకాశమే లేదు. ఇక్కడ అభివ్యక్తి ఆ ప్రకరణమే నువ్వు చెప్పే ప్రతిపాదన ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంటే అభివ్యక్తి ద్వారా మనకి దానికి భూతాగ్ని ఎలా తీసుకోగలుగుతాం అని చెప్పి ఆస్మరత్య ఋషి దీన్ని స్పష్టంగా చెప్పాడు. అభివ్యక్తే ఇది ఆస్మరత్య. అభివ్యక్తి ద్వారా కథనం ద్వారానే ప్రతిపాదన ద్వారానే ఆ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకరణమే చెప్తుంది ఇక్కడ
ఆ పరమాత్మ యొక్క వాచకమే వైశ్వానర శబ్దం అనేది. నువ్వు ఆ వేదార్థం ఇలా తీసుకుంటే భూతాగ్ని అని చెప్పి ప్రకరణం నీకు అర్థం కాదా అన్నట్టుగా ఇక్కడ పూర్వపక్షికి ఆ రకంగా సమానం చెప్తున్నాడు సిద్ధాంతి. చూడండి, అభివ్యక్తే ఇది ఆస్మరత్య ఋషి కూడా చెప్తున్నామాట. జమిది దృష్టాంతం స్పష్టమైంది. ఆస్మరత్య ఏమంటున్నారు చూడండి. అభివ్యక్తే ఏంటి అభివ్యక్తి? యద్ అస్య పరమాత్మన స్థానం హృదయ, ఇది సాధకులకు చాలా ఉపయోగపడుతుంది. యద్ అస్య పరమాత్మన స్థానం, పరమాత్మ యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది? హృత్ ప్రదేశో ఆధ్యాత్మ శాస్త్రేషు వర్ణ్యతే. ఆ పరమాత్మ యొక్క స్థానం ఎక్కడ ఉంటుందంటే హృత్ ప్రదేశం, అంటే హృదయ ప్రదేశంలో అనే పరమాత్మ హృదయ ప్రదేశంలో సాక్షాత్కారం అవుతాడు, ప్రత్యక్షం అవుతాడని చెప్పి అనే ఆధ్యాత్మ శాస్త్రేషు వర్ణ్యతే. ఆధ్యాత్మిక శాస్త్రాల్లో మనం అనేక చోట్ల చెప్పుకున్నాం, వర్ణించుకున్నామట. ఎక్కడంటే యస్తు ఏతం ఏవం ప్రాదేశ మాత్రం అభివిమానాత్మానం వైశ్వానరం ఉపాస్తే. ప్రాదేశ మాత్రంలో ఉన్నటువంటి అంటే ఒక స్థానంలో ఉన్నటువంటి, అంటే హృదయ స్థానంలో ఉన్నటువంటి అభివిమానం ఆత్మానం, అంటే అభివిమానం ఆత్మానం వైశ్వానర ఉపాస్తే, అంటే ఆ అగ్ని స్వరూపుడైనటువంటి వైశ్వానర స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను హృదయ ప్రదేశంలో మనం ఉపాసించాలి అని చెప్పి ఇక మంత్రం చెప్పుకున్నామట. చాందోగ్యోపనిషత్తు యొక్క మంత్రం చెప్పుకున్నాం. ఏతద్ యో వేద నిహితం గుహాయం. ఇంకో ముండకోపనిషత్తు యొక్క వచనం చెప్తున్నాడు. ఏతద్ యో వేద అంటే నిహితం గుహాయం, అంటే నిశ్చితంగా గుహాశయంలో నిహితమైనటువంటి ఆ పరమాత్మను యో వేద ఎవరు తెలుసుకుంటారో, ఇక్కడ కూడా స్పష్టంగా హృదయ స్థానంలో ఆ పరమాత్మ యొక్క స్థానం నిర్ధారించుకుంటున్నాం. అలాగే ఇంకోచడు ఏం చెప్పుకున్నాం? పశ్యత్సు ఇహైవ నిహితం గుహాయం. నిహితం గుహాయం, ఈ నిశ్చయంగా ఈ గుహాశయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను పశ్యత్సు ఇహైవ, అంటే ఇక్కడ ఈ హృదయాకాశంలో దర్శించుకుంటారు, ఇక్కడే ఈ హృదయాకాశంలో పరమాత్మను చూడు అని చెప్పి ఇక్కడ ముండకోపనిషత్తు వచనం చెప్తా. అంటే హృదయాకాశంలో ఉన్న పరమాత్మను చూడు, ఇక్కడ స్థానిదే మనం స్పష్టంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఈ ఉపనిషత్తుకు వచనమే కాకుండా వేదంలో చెప్పుకున్నాం. వేణ తత్ పశ్యన్ నిహితం గుహాసత్ ఎత్త విశ్వం భవత్యేక నీడం అని ఈ మంత్రము చెప్పుకున్నాం. ఇక్కడ ముఖ్య తాత్పర్యం ఏంటంటే ఇక్కడ వేణ తత్ పశ్యన్ అంటే విద్వాంసులు నిహితం నిహిత అంటే నిశ్చయంగా గుహాశయంలో ఉన్నటువంటి పరమాత్మను చూస్తున్నామట, దాన్ని సాక్షాత్కారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామట. ఎట్లా విశ్వం భవత్యేక నీడం, ఈ విశ్వం అంతా ఆ పరమాత్మ యొక్క ఒక గోస్ల రూపంలో, ఒక గూడు రూపం, పక్షి గూడు రూపంలో ఉంది. ఆ పరమాత్మ గుహాశయంలో ఉన్నాడు అంట. ఆ గుహాశయంలో ఉండే పరమాత్మను వేణ అంటే విద్వాంసులు చూస్తున్నారు. ఇక్కడ కూడా మనం హృదయాకాశంలో అని చెప్పి హృదయ అభివ్యక్తి మనకు స్పష్టంగా కనిపిస్తున్నామట. ఈ రకంగా యజుర్వేదం యొక్క మంత్రము చెప్పుకున్నామట. అందుకే తది ఇత్తం వర్ణనం, ఈ రకమైన వర్ణనం కేవలం అభివ్యక్తి హేతోరేవ, ఈ రకం వర్ణనం స్పష్టంగా చెప్తుంది. అక్కడ ఎవరిని పూజిస్తున్నారు, ఎవరిని ప్రార్థిస్తున్నారు చెప్పి మనకి ఈ వర్ణనమే, ఈ వివరణ ఈ అభివ్యక్తి ద్వారానే, అభివ్యక్తి రూపి హేతు ద్వారానే, హేతు అనే కారణం ద్వారానే మనం ప్రమాణం ద్వారానే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పరమాత్మ యొక్క వాచకమే వైశ్వానర శబ్దము, అన్య భూత అగ్ని వాచకం, భౌతిక అగ్ని వాచకం కాదని చెప్పి. అందుకే తది ఇత్తం వర్ణనం కేవలం అభివ్యక్తి హేతో ఏవ, అభివ్యక్తి హేతు కారణంగానే మనం స్పష్టంగా పరమాత్మ యొక్క వాచకం, పరమాత్మ యొక్క సందర్భం చెప్తున్నాం, పరమాత్మ యొక్క సందర్భం నడుస్తుందని చెప్పి పరమాత్మ యొక్క అర్థమే తీసుకోవాలని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తస్య పరమాత్మను అభివ్యక్తి అంటే సాక్షాత్ దృష్టి, ఆ పరమాత్మ యొక్క అభివ్యక్తి ఎలా ఉంది? సాక్షాత్ దృష్టి, సాక్షాత్ మనకు దృష్టి కనిపిస్తుందన్నమాట. కాబట్టి సాక్షాత్కార తత్ర హృదయ ప్రదేశే భవతి. అందుకే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఎక్కడవుతుందంట? సాక్షాత్కార తత్ర హృదయ ప్రదేశే భవతి. అందుకే ఎక్కువగా హృదయాకాశంలో మనం ఉపాసన చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షాత్ దృష్టి అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. సాక్షాత్కార తత్ర అంటే హృదయ ప్రదేశే భవతి. మనకు హృదయ ప్రదేశంలోనే పరమాత్మను స్తుతించాలి, ప్రార్థించాలి. ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి పరమాత్మ మనకు ప్రత్యక్షమవుతాడు, సాక్షాత్కారం అవుతాడు, మనకు ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా ఈ వర్ణన ద్వారా, వేదమంత్రం యొక్క వర్ణన ద్వారా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆస్మరత్య ఇది అని ఈ రకంగా ఆస్మరత్య ఋషి ఈ రకంగా ప్రతిపాదించాడు అనమాట. ఇది సిద్ధాంతం ఆస్మరత్య ఆచార్యో మన్యతి. రకమైన సిద్ధాంతాన్ని ఆస్మరత్య ఆచార్య వర్ణిస్తున్నాడు. ఈ అభివ్యక్తి ద్వారా మనకు ఎవరిని ఎక్కడ ఉపాసించాలని చెప్పి ఈ పదాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇక్కడ వైశ్వానర శబ్దం ఉపయోగించుకుని ఆ పరమాత్మ అనేక రకాలు పిలుచుకుంటాం, అనేక రకాలు ఉద్బోధిస్తాం, అనేక రకాలు సంబోధిస్తాం.
అది ఎవరిని సంబోధిస్తున్నాం, ఎవరిని సంబోధిస్తున్నారు, దాన్ని బట్టి ఈ అభివ్యక్తి ద్వారా, ఈ ప్రకటన ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ పరమాత్మ యొక్క వాచకమే అని చెప్పి భూతాగ్ని వాచకం తీసుకోవడానికి అవకాశం లేదు అన్నట్టుగా ఆస్మృతి యొక్క దృష్టాంతం కూడా చెప్పారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎవరు సాక్షాత్కారం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, జీవాత్మ పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి పరమాత్మలో లీనమవుతుంది ఇక్కడ. అందుకే పరమాత్మ అభివ్యక్తి మనకు సాక్షాత్ దృష్టి, సాక్షాత్కారం ఎక్కడ అవుతుందో హృదయ ప్రదేశంలో అవుతుంది. ఎవరికి అవుతుంది, జీవాత్మకు అవుతుంది. అది ఎక్కడ చేయాలి, హృదయ ప్రదేశంలో చేయాలి. హృదయ ప్రదేశంలో మనం ధ్యానించాలి అని చెప్పి అనేక సందర్భాలు మనకు చెప్తున్నాయి అన్నమాట. అందుకే వేణ విద్వాంసులు నిహితం గుహాసత్ తత్ పశ్యంతి, నిహితం గుహాసత్ అంటే ఆ నిహితమైన గుహాసంలో ఉండే ఆత్మతత్వాన్ని విద్వాంసులు, ధ్యానులు, యోగులు, సాధకులు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. హృదయాకాశంలోని పరమాత్మ పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని అంతకన్నా కూడా ముందు చాలా విషయాలు మనం చెప్పుకున్నాడు. ఈ అభివ్యక్తి ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ వైశ్వానర శబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి, అన్య వాచకం తీసుకోకూడదని చెప్పి ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ అనుస్మృతే బాదరి, బాదరి అంటే మనకి ఈ వేదాంతాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి యొక్క తండ్రి బాదరి. అలాగే మహాభారతం రాసినటువంటి వ్యాస మహర్షి యొక్క తండ్రి ఈ బాదరి అనమాట. ఒక వేదాంతం, మహాభారతము, పురాణాలు ఇవన్నిటి కూడా కర్త వ్యాస మహర్షి అనమాట. ఆ వ్యాస మహర్షి యొక్క తండ్రి బాదరి ఆచార్య కూడా, బాదరి ముని కూడా, బాదరి ఋషి కూడా అనుస్మృతి ప్రకారంగా ఇక్కడ వైశ్వానర శబ్దం పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి ఆయన యొక్క తండ్రి యొక్క విషయాన్ని కూడా ఇక్కడ ఉల్లేఖించాడు. మా తండ్రి గారు కూడా ఈ రకంగా దాన్ని చెప్పారన్నమాట అనేక సందర్భాల్లో. వాడికి పరమాత్మ వాచకం ఇటువంటి సందేహం లేదని చెప్పి ఇక్కడ ఈ వ్యాఖ్యానం ద్వారా తెలుస్తుంది. దీని యొక్క వ్యాఖ్య మనం రేపు చెప్పుకుందామండి, ఓకేనా, భాష్యంలో. వాడి బాదరి ఆచార్య యొక్క దృష్టాంతం ద్వారా, ఆస్మరత్య యొక్క ఋషి యొక్క దృష్టాంతం ద్వారా, మనకు జైమిని యొక్క దృష్టాంతం ద్వారా వాళ్ళు కూడా అన్ని ఋషులు కూడా ఆ బ్రహ్మవేత్తలు కూడా ఈ రకంగా దాన్ని స్వీకరిస్తున్నామట. దాంట్లో భూతాగ్ని తీసుకోకూడదు, అది వైశ్వానర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే అని చెప్పి. ఓకే, అదేంటో మనం రేపు చూద్దామని. ఇంకా తర్వాత సంపత్తి రీతి జైమిని యొక్క దృష్టాంతమే. ఈ సంపత్తి కొన్ని సంపత్తులు పరమాత్మలో కొన్ని సంపత్తి ఐశ్వర్యములు ఉన్నాయి. ఆ ఐశ్వర్యం పరమాత్మలో వర్తిస్తా కానీ జీవాత్మలుగా అన్ని ప్రకృతిలో ఎక్కడ వర్తించమాట. ఆ సంపత్తి పూర్వక హేతు ద్వారా కూడా మనకు ఇక్కడ పరమాత్మే తీసుకోవాలి. వైశ్వాన శబ్దానికి అన్యమైన భూతాగ్ని కానీ, అన్య జీవాత్మ కానీ, ప్రకృతి కానీ తీసుకోకూడదని చెప్పి తర్వాత 31 సూత్రం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆ రకంగా రేపు ఈ పాదం మనకు సమాప్తం అవుతుంది. అదేంటో మనం రేపు చెప్పుకుందామని. అస్తు. ఇప్పుడు చెప్పిన వాటిలో ఎవరికన్నా సందేహం చెప్పండి. మహోదయ, ఈ వ్యాస మహర్షి యొక్క ముఖ్య శిష్యుల్లో 4 వైశంపాయనుడు, పైలుడు, జైమిని, సుమంతుడు, వీళ్ళ 4 ముఖ్య శిష్యులు మహోదయ. వీళ్ళకే ఆయన మహాభారతాన్ని ఉపదేశించాడు. జీ అందుకే ఇక్కడ వాళ్ళ దృష్టాంతం తీసుకుని చెప్పారన్నమాట. వాళ్ళ పేర్లు తీసుకుని ఇక్కడ సూత్ర రచన చేసేదన్నమాట. అలాగే ఇక్కడ మీరు ఒక దగ్గర మహోదయ, ఇక్కడ వేనః తత్ పశ్యన్ నిహితం గుహ సద్ ఎత్ర విశ్వం భవత్యేక నీడం అంటే, భవతి ఏక నీడం అంటే, నీడం అంటే ఒక గూడు అన్నారు, భవతి ఏక నీడం అంటే అతని తాలూకుదే అని ప్రత్యేకంగా చెప్పడమా మహోదయ? భవతి ఏకం అంటే ఆ అంటే ఒక గూడు ఒక ఏకదేశంలో ఎక్కడ ఉంది, అలాగా ఈ పరమాత్మ యొక్క ఏకదేశంలో ఉంది అంటే పరమాత్మ అక్కడ ఉన్నాడు అన్నట్టుగా చెప్పడం అన్నమాట. అస్తు మాది, అస్తు మాది, అదే అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. అంటే ఒక గోస్లో ఒక గూడు రూపాయలు చెప్పాం. ఇదంతా కూడా సృష్టి అంతా కూడా ఆ ఒక గూడు ఒక ఏకదేశంలో ఉంది పరమాత్మకు చెప్ప పరమాత్మ అంత 3 భాగాలు పరమాత్మ యొక్క అంత భౌతిక ఉంటే ఒక భాగం అంతా బ్రహ్మాండ విశ్వంతో వ్యాపించి ఉంది. భవత్యేక అంటే భవతి ఏక అనే మహోదయ. భవతి ఏక నీడం. ఓ అస్తు మాది, అస్తు మా, ఇప్పుడు అర్థమైంది మహోదయ. పార్థివ అగ్ని అంటే ఏం మహోదయ? పృథ్వీ యొక్క అగ్ని పార్థివాగ్ని అని, పృథ్వీలో ఉండే అగ్ని పార్థివాగ్ని అంటాం. అంటే పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశం అంటాం కదా. అగ్ని మహాభూతం ఉంది, పృథ్వీలో కూడా అగ్ని ఉన్నా. పృథ్వీ అగ్ని తీసుకోకూడదు, భూతాగ్ని తీసుకోకూడదు. ఉపలక్షణం కొద్ది చెప్పుకున్నామాట. అది ఇక్కడ దేవతావాచకం కాదు, భూతవాచకం కాదు, ఇక వైశ్వానిశాలు పరమాత్మ యొక్క వాచకమే తీసుకోవాలి సందర్భాన్ని బట్టి, ప్రకరణను బట్టి కూడా అని చెప్పి మనకు తెలుస్తుంది. మహోదయ, మేము ప్రశ్నలు అడిగేది మిమ్మల్ని పరీక్షించడం కాదు, మీరు అన్నిటికీ సమాధానం చెప్తున్నారు. ధన్యవాదం మహోదయ. ప్రశ్నించడం అనుకోకండి, ఒకే సందేహాలు అడుగుతుంది. ఇది ప్రశ్నలు అడగడం తప్పులేండి, అడగాలి, ప్రతి ఒక్కరు అడగండి. ప్రశ్నలు అడగకపోతే ఉందండి, అలా ఏమనుకోదు, ఎవరు ఏమనుకోదు. కాబట్టి ప్రశ్నించినప్పుడే అది స్పష్టమవుతుంది. అలాగా
అందరూ కూడా అందుకే కాబట్టి ఏంటంటే గుర్తు పెట్టుకోండి, మనకు ఏ విషయం చెప్పుకుంటున్నామో ఇప్పుడు భిన్న విషయం అంటే అనేక రకాలుగా సందర్భాలు అనేక రకాల అర్థాలు మారిపోతాయి. మనం ప్రకరణం ఏది చెప్పుకుంటాం దాంట్లో ఎటువంటి ప్రశ్న ఉన్నా ఏ లైన్ అర్థం కాకుండా ఏ మంత్రం అర్థం కాకుండా ఇప్పుడు ఒకే దాన్ని తాత్కాలిక చెప్పలేకపోతే తర్వాత దాన్ని మళ్ళీ మరుసటి రోజు చెప్పుకుంటామట. కాబట్టి మీరు ఎటువంటి సందేహం ప్రతి ఒక్కరు కూడా అడగండి. అర్థం కాని మీరు ఇది అలా ఉండొద్దు. ఓకేనా, ఏమనుకుంటారో ఏమవుతుందో అని చెప్పి ఏమైనా ఇది అవుతుందని చెప్పి అలా ఏమి అనుకోదండి. పక్కన వాళ్ళు కూడా ఎవరు అనుకోదు. ధైర్యంగా మీరు నిర్భయంగా ఎటువంటి సందేహం ఉన్నా మీరు అడగవచ్చు, ఇబ్బంది లేదు. అందుకే మీకు మాటి మాటికి అడుగుతుంటామంట, తర్వాత వచ్చి అడగొచ్చామంట. అంతకన్నా ముందు ఇంకేమైనా ఉంటే అవి అడగొచ్చు. ఇక్కడ ముందుకు వెళ్ళాం కదా అంతకన్నా ముందు ఎందుకు అనుకోడు. ఒక ముందు చెప్పామనుకోండి, ఒకవేళ ఆ టైంకి చెప్పలేకుండా ప్రకారం చూసుకొని మళ్ళీ తర్వాత చెప్తామంట. కాబట్టి అట్లా మనకు యథార్థమైనటువంటి నీకు జిజ్ఞాస కలిగితే దాన్ని ఆపుకోవద్దు. ఎప్పుడు కూడా మనసుకి భావన కలిగినప్పుడు అది కూడా ఒకటి సరే ఏదో అడుగుదామని అలాంటి భావన ఉండొద్దు. నిజంగా ఇది నేను ఈ రకంగా కంటిన్యూగా వస్తున్నాను, నాకు ఇక్కడ ఈ ప్రకారం అర్థం కాలేదు, ఈ వాక్యం అర్థం కాలేదు, ఈ లైన్ అర్థం కాలేదు, అలా నిర్భయంగా అడగొచ్చండి. ఓకేనా, దాంట్లో భయపడదు. ఒక్కోసారి నా అలవాటు ప్రకారంగా వస్తే నేను స్పీడ్ వెళ్ళిపోతుంటాను, మళ్ళీ దాన్ని నేను తెలుసుకుంటూ ఉంటాను. కాబట్టి అలా ఎప్పుడు ఏ అర్థం కాకపోయినా మీరు దాన్ని నిలబెట్టి అడగవచ్చు. ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బంది లేదండి. అస్తు. ఓకేనే, అలాగే రేపు కూడా గమనించండి, ఏ అర్థం కాకుండా అడగండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.